వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో మనం హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేదంటే హెరిడిటరీ వల్ల, లేదంటే కొన్ని డిసీజెస్ని ఫేస్ చేస్తున్నప్పుడు, అంతేకాకుండా మన ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోయినా కానీ, లైఫ్ షెడ్యూల్ సరిగ్గా లేకపోయినా కానీ ఈ హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. చాలా మందిలో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ హెవీ వెయిట్ని మనం క్యూర్ చేసుకోవడానికి రకరకాల పద్ధతులని పాటిస్తూ ఉంటారు. అందులో కొంతమంది ఏంటి అంటే మెడికల్ హాల్స్లో మనకి లభించే పిల్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని మన హెవీ వెయిట్ ప్రాబ్లమ్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వెయిట్ లాస్ అవ్వడానికి కోసం ఇప్పుడు రెమెడీ గురించి తెలుసుకుందాం. సో దానికోసం మనకి కావాల్సింది అల్లం. ఎందుకంటే అల్లం మనకి చాలా బాగా పనిచేస్తుందండి డైజెషన్కి, ఇంకా మెటబాలిజం సిస్టమ్ ఇంక్రీజ్ చేయడానికి. అల్లం మనకి ఏంటి అంటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, అంతేకాకుండా మెటబాలిజం సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. కాబట్టి అల్లం అనేది మనకి వెయిట్ లాస్ ప్రాసెస్, ఏదైనా వెయిట్ లాస్ డ్రింక్స్ తీసుకున్నప్పుడు చాలా బాగా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీనివల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. మనకి ఒక మంచి మెడిసిన్ లాగా, యాంటీబయాటిక్స్ ఉంటాయి, ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అందుకని ఇది ఒక మంచి మెడిసిన్ లాగా మనకు పనిచేస్తుంది అనమాట. సో క్యాలరీస్ బర్న్ చేయడానికి కానీ, కార్బోహైడ్రేట్స్ మనకి రెడ్యూస్ చేసుకోవడానికి కానీ, హార్ట్ రిస్క్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా క్యూర్ చేసుకోవడానికి, అండ్ మీకు వెయిట్ లాస్ అవ్వడానికి అల్లం చాలా బాగా పనిచేస్తుంది. సో దానికి మనం ఇక్కడ అల్లంని తీసుకుంటున్నాము. నెక్స్ట్ మనకి కావాల్సింది నిమ్మకాయ. ఫస్ట్ ఈ అల్లంని మనం నీట్గా కొన్ని పీసెస్, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ to 1 ఇంచ్ వరకు అయితే సరిపోతుంది. అల్లం నీట్గా వాష్ చేసాం కాబట్టి దీని పీల్ కూడా అలాగే ఉంచుకోండి. సో ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ నిమ్మకాయని కూడా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా నిమ్మకాయల్ని కూడా నీట్గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయలో ఉన్న జ్యూస్ అంతా కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి. ఒక చిన్న బౌల్లో మనం తీసి పెట్టుకోవచ్చు. ఇలా జ్యూస్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ తొక్కలు ఉంటాయి కదా, వీటితో మనం ఇప్పుడు ఆ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇవి ఇలా తీసి పెట్టుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి ఈ తొక్కలన్నీ కూడా. ఎందుకంటే మనకి ఇందులో లెమన్ జ్యూస్ కంటే కూడా మనకి ఈ లెమన్ పీల్లోనే ఎక్కువగా మనకి ఏంటంటే ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, లేదంటే మనకి హార్ట్ రిస్క్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా తగ్గించుకోవడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి, ఇమ్యూనిటీని మనకు పెంచుతుంది అనమాట. అంటే రోగనిరోధక శక్తిని కూడా మనకి బాగా పెంచుతుంది. సో ఇలా మీరు ఈ పీసెస్ని కూడా తీసి ఒక సైడ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఒక హీటింగ్ ప్యాన్ తీసుకోవాలి. అందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఆ అల్లంని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఫస్ట్ టైం మనం పీల్ని, నిమ్మకాయవి తొక్కల్ని తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని అంతా కూడా మనం ఒక 5 to 6 మినిట్స్ పాటు మనం బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ నీళ్ళని మనం ఒక 5 to 6 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకుని ఈ నీళ్ళని మనం గ్లాస్లోకి తీసుకోవాలి. సో ఇప్పుడు ఇవి ఇంకా చల్లారలేదు, చల్లారిన తర్వాత నీళ్ళని గ్లాస్లోకి తీసుకోవాలి. ఈ నీళ్ళు ఏంటి అంటే మనకి ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఎవ్రీడే మార్నింగ్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ నీళ్ళని తీసుకోవాలి. ఈ వాటర్ మనం ఏంటి అంటే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి నిమ్మకాయ పీసెస్, ఇంకా అల్లంవి ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, స్ట్రెయిన్ చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకుంటే సరిపోతుంది. సో అలా మీరు ఏంటి అంటే మీకు ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఎవ్రీడే మార్నింగ్ కనుక మీరు ఇది తీసుకున్నట్లయితే మీకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ నీళ్ళలో మీరు ఫస్ట్ డే ఈ తొక్కల్లోంచి మనం లెమన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం హనీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు హనీని మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే హనీని కూడా స్కిప్ చేసి తీసుకున్నా కూడా మీకు బాగుంటుంది. కాకపోతే మనకి ఈ లైమ్ కానీ, అంటే లెమన్ జ్యూస్ కానీ, లేదంటే ఈ అల్లం కానీ ఏంటంటే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. మెటబాలిజం ఇంక్రీజ్ చేసి మనకి మన డైజెషన్ని బూస్టప్ చేస్తుంది. సో దానివల్ల మనకి వెయిట్ లాస్ అనేది అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీంతోపాటు మీరు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, ఇంకా డైట్లో మంచి డైట్ తీసుకున్నట్లయితే కంట్రోల్ ఉంచుకొని మీకు వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది.
సో ఈ నీళ్ళు అనేవి మీకు ఇలా గ్లాస్లోకి తీసుకొని కొంచెం చల్లార్చిన తర్వాత తీసుకున్నట్లయితే చాలా బాగా మీకు వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్లయితే చాలామంది హెవీ వెయిట్తో బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ హెవీ వెయిట్ ఉన్నప్పుడు మనకి వేరే ఇతర రోగాలు కూడా వస్తూ ఉంటాయి. అంటే హార్ట్ డిసీజెస్ అని, లేదంటే డయాబెటీస్ అని, ఇంకా థైరాయిడ్ ప్రాబ్లం అని, పీసీఓడీస్ అని, అంతేకాకుండా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ హెవీ వెయిట్ ఉండడం కారణంగా కీళ్ళ నొప్పులు ఇంకా చాలా రకాల రోగాలతో మనం బాధపడాల్సి వస్తూ ఉంటుంది. అయితే అందుకనే వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే చాలామంది ఈ వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది పిల్స్ని ఇంకా వేరే మెడికేషన్స్ అన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఈ మెడికేషన్స్ని యూస్ చేయడం వల్ల వేరే హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అందుకని మనకి న్యాచురల్ పద్ధతిలోనే వెయిట్ని కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇప్పుడు మనం మన ఇంట్లోనే న్యాచురల్ పద్ధతిలో మన వెయిట్ని చాలా ఈజీగా ఎలా కంట్రోల్లో ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. సో హెవీ వెయిట్ని తగ్గించుకుని మనకి వెయిట్ అనేది కంట్రోల్లో ఉంచుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి వెల్లుల్లిపాయలు ఇంకా నిమ్మకాయ. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. అందులో మనకి ఈ 3 to 4 ఈ వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకొని బాగా క్రష్ చేసుకోవాలి. సో గార్లిక్లో మనకి ఏంటి అంటే ఈ వెల్లుల్లిపాయలో మనకి ఫ్యాట్ కటింగ్ అంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మీ ఫ్యాట్ని, కొలెస్ట్రాల్ని, కార్బోహైడ్రేట్స్ని కూడా మంచిగా బర్న్ చేయడానికి ఈ వెల్లుల్లిపాయ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎక్స్ట్రా ఫ్యాట్ని, బ్యాడ్ ఫ్యాట్ని, ఇంకా బ్యాడ్ టాక్సిన్స్ని మనకి రిమూవ్ చేయడానికి, ఇది బాడీలోంచి ఫ్లష్ అవుట్ చేయడానికి ఈ వెల్లుల్లిపాయ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకని మనం ఇందులో వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకుంటున్నాము. సో ఇలా క్రష్ చేసుకున్నాం కదా వెల్లుల్లిపాయలని. నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా క్రష్ చేసుకున్న ఈ వెల్లుల్లిపాయలని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో లెమన్ జ్యూస్ కూడా తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి. 2 teaspoons. ఇప్పుడు వీటిని ఈ లెమన్ జ్యూస్ని ఇంకా ఈ గార్లిక్ని కూడా నీట్గా ఇందులో మిక్స్ చేసేసేయాలి వాటర్లో. ఈ నీళ్ళు ఏంటంటే మనకి ఈ వాటర్ మనకి డీటాక్స్ వాటర్ లాగా పనిచేస్తాయండి. మనకి వెయిట్ లాస్ అవ్వాలంటే ఏంటి అంటే మన బాడీలోంచి ఫ్యాట్ కానీ లేదంటే క్యాలరీస్ కానీ బర్న్ అవ్వాలి. మనకి బ్యాడ్ టాక్సిన్స్ ఎప్పుడైతే బాడీ నుంచి ఫ్లష్ అవుట్ అవుతాయో మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా వెయిట్ అనేది మనకి మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అందుకని మనం ఈ వాటర్ అనేది డీటాక్స్ వాటర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాము. వెల్లుల్లిపాయ చాలా బాగుంటుందండి, వెయిట్ లాస్ అవ్వడానికి బెటర్ రెమెడీ, చాలా ఎఫెక్టివ్ రెమెడీ. మనకి ఏంటి అంటే దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఇందులో మనం లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసాము. లెమన్ జ్యూస్ వల్ల ఏంటి అంటే మన హంగర్ అంటే మనకి ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఓవర్ ఈటింగ్ అంటే ఎక్కువగా తినేయడం అనేది మనకి చాలా వరకు తగ్గుతుంది, కంట్రోల్లో ఉంటుంది. అంతేకాకుండా మెటబాలిజం సిస్టమ్ బాగుంటుంది, టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ చేస్తుంది. అండ్ సమ్మర్స్లో కూడా మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఎక్కువగా వాటర్ తీసుకోవడం మర్చిపోతూ ఉంటాం. సో ఇలా మీరు డీటాక్స్ వాటర్ని చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వాటర్ని ఏంటి అంటే ఒకవేళ మీరు మార్నింగ్ తీసుకోవాలి అనుకుంటే ఇది నైటే మీరు నీళ్ళల్లో ఇలా వెల్లుల్లిపాయల్ని ఇంకా లెమన్ జ్యూస్ని మిక్స్ చేసేసి కవర్ చేసేసి పెట్టేసేయాలి. దీనికి ఒక మూత పెట్టేసి కవర్ చేసేసి ఈ గ్లాస్ని అలాగే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఫ్రెష్ అయిన తర్వాత ఈ వాటర్ని తాగేసేయాలి. ఎంటీ స్టమక్లో తాగాలి. ఒకవేళ మార్నింగ్ తీసుకుంటున్నట్లయితే డీటాక్స్ వాటర్, ఒకవేళ ఈవినింగ్ తీసుకోవాలనుకుంటే మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ మనకి డీటాక్స్ వాటర్ అనేది ప్రిపేర్ అవ్వాలంటే కనీసం 6 hours పాటు ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి వాటర్లో బాగా ఇండల్జ్ అయ్యి ఉండాలి. అప్పుడే మనకి ఏంటి అంటే దాని ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి
వాటర్లోకి వస్తాయి అన్నమాట. సో అందుకని మనం అట్లీస్ట్ ఒక 6 to 8 hours పాటు మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వాటర్లో పెట్టుకుంటే మనకి డీటాక్స్ వాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది. డీటాక్స్ వాటర్ ఏం లేదని మనకి మన బాడీలో ఫ్లెషెస్ అన్ని మన టాక్సిన్స్ అన్ని ఫ్లెష్ చేసేసి మనకి నీట్గా మన బాడీ ఫ్యాట్ని ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ని క్యాలరీస్ని బర్న్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి మనం డీటాక్స్ వాటర్ వెయిట్ మేనేజ్మెంట్కి అండ్ హెవీ వెయిట్ని లూజ్ చేసుకోవడానికి కంట్రోల్లో ఉంచుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హెవీ వెయిట్ ఉంటుంది కదా, సో వాళ్ళకు కూడా అది కంట్రోల్లో ఉంచుకోవడానికి అండ్ గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి, ఇన్సులిన్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి కూడా ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి సెకండ్ రెమెడీ, ఇది కూడా ఒక డీటాక్స్ వాటర్. సో దీనికోసం మనకు కావాలి అల్లం. దీన్ని నీట్గా వాష్ చేసి గ్రేట్ చేసి పీసెస్ చేసుకోవాలి. ఇలా పీల్ ఆఫ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి కావాల్సింది కరివేపాకు ఆకులు. ఇప్పుడు ఈ డీటాక్స్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి, సేమ్ అదే ప్రొసీజర్లో. నెక్స్ట్ ఇందులో ఈ కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ ఆకుల్ని కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ డీటాక్స్ వాటర్ని కూడా మీరు ముందే నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ టైం మీరు నైట్ టైమే ఇది వాటర్లో ఇలా మిక్స్ చేసేసి కవర్ చేసి పెట్టేసేయాలి. మొత్తం మనకి వాటర్లో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా వెళ్తాయి కాబట్టి ఇది మంచి డీటాక్స్ వాటర్ లాగా మనకి హెల్ప్ అవుతుంది. సో వెయిట్ మేనేజ్మెంట్లో మనకి కరివేపాకు చాలా బాగా పనిచేస్తుందండి, ఎందుకంటే ఇది మెటబాలిజం సిస్టమ్ని మనకి బూస్టప్ చేస్తుంది. అంతేకాకుండా మనకి డైజెస్టివ్ సిస్టమ్ని పర్సంటేజ్ అనేది మనకి ప్రాపర్గా వర్క్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మన ఇన్సులిన్ లెవెల్స్ని, బ్లడ్ షుగర్ లెవెల్స్ని మనకి కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్స్ కూడా మనకి క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కరివేపాకు మన హెల్త్కి చాలా మంచిది, స్కిన్ కూడా మనకి చాలా మంచిగా గ్లో అవుతుంది. అంతేకాకుండా మన హెయిర్కి టెక్స్చర్ ఇవ్వడానికి కూడా, హెయిర్ గ్రో అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. వెయిట్ మేనేజ్మెంట్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. మీకు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ప్రాబ్లం ఉన్నా కానీ, లేదంటే మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కానీ, యాసిడిటీ ప్రాబ్లం ఉన్నా కానీ, స్టమక్ పెయిన్ లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఇవన్నీ కూడా మనకి క్యూర్ చేయడానికి ఈ కరివేపాకు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సేమ్ అదే విధంగా మనకి అల్లం కూడా ఏంటి అంటే మంచి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ కూడా ఫ్లష్ అవుట్ చేసి మన మెటబాలిజం సిస్టమ్ని బూస్టప్ చేసి డైజెస్టివ్ సిస్టమ్ని కూడా మనకి ప్రాపర్గా వర్క్ అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి ఈ డీటాక్స్ వాటర్ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి వెయిట్ మేనేజ్మెంట్లో. కాకపోతే ఏ వెయిట్ మేనేజ్మెంట్లో అయినా డ్రింక్స్ తీసుకున్నా, డీటాక్స్ వాటర్ తీసుకున్నా, లేదంటే ఏదైనా టీ తీసుకున్నా, కషాయాలు వాడినా కానీ, ఏదైనా వెయిట్ లాస్ డ్రింక్స్ మీరు యూస్ చేసినప్పుడు కంపల్సరీగా మీరు వేరే ఇతర ఫుడ్ హ్యాబిట్స్లో ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా చేంజెస్ తెచ్చుకోవాలి. అప్పుడే మీరు వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. ఈ డీటాక్స్ వాటర్ తీసుకుంటూ మీరు ఇష్టం వచ్చినట్టు తిని లేదంటే ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా అలాగే ఉన్నట్లయితే మీకు వెయిట్ అనేది మేనేజ్ అవ్వదు అండ్ రెడ్యూస్ కూడా అవ్వదు. మీరు రెడ్యూస్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ డ్రింక్ తీసుకుంటూ ఇలా డీటాక్స్ వాటర్ కానీ వెయిట్ లాస్ డ్రింక్స్ తీసుకుంటూ మీరు ఒక 30 minutes ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఫుడ్లో కూడా మీరు చేంజెస్ తెచ్చుకుంటే కంపల్సరీగా వెయిట్ అనేది లాస్ అవుతుంది. ఒకవేళ మీరు వెయిట్ మేనేజ్ చేసుకోవాలి అనుకుంటే లైట్గా మీరు ఫుడ్లో మేనేజ్ చేసుకుంటూ ఇలా డీటాక్స్ వాటర్ కానీ డ్రింక్ కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఫుడ్లో మీరు ఏంటి అంటే ఎక్కువగా కార్బ్స్ని తీసుకోకుండా ప్రోటీన్, ఐరన్ ఇంకా ఫైబర్ ఉన్న ఫుడ్స్ని తీసుకుంటూ, వైటమిన్ సి ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని తీసుకుంటూ, అంతేకాకుండా ఆయిల్ కంటెంట్ని తగ్గించుకుంటూ అండ్ స్పైసెస్ని తగ్గించుకున్నట్లయితే మీకు మీ బాడీలో మెటబాలిజం చాలా బాగుంటుంది అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ప్రాపర్గా మీరు నిద్రపోయినా కానీ అది కూడా మీకు మీ వెయిట్ మేనేజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఒక 30 minutes మీరు వాక్ ఇంక్లూడ్ చేసుకున్నా పర్లేదు. మీరు ఒకవేళ ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదంటే వాక్ ఇంక్లూడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ ఈ డీటాక్స్ వాటర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఒకవేళ మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ లెగంగానే ఇది ప్రిపేర్ చేసి పెట్టుకొని ఒక 6 hours పాటు దీన్ని వదిలేసేసి తర్వాత మీరు దీన్ని ఒకటేసారి ఫుల్ గ్లాస్ తాగొచ్చు, లేదంటే ఒక బాటిల్ నిండా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకొని సిప్ చేస్తూ మీరు ఈవినింగ్ వరకు, నైట్ వరకు దాన్ని ఫినిష్ చేసేసేయచ్చు. సో ఈ డీటాక్స్ వాటర్ అనేది చాలా బాగా పనిచేస్తుందని వెయిట్ మేనేజ్ చేయడానికి. సో తప్పకుండా ఈ డీటాక్స్ వాటర్ అనేది ట్రై చేసి చూడండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్